భయపడవద్దు అని చెబుతున్నాడు. 365 సార్లు బైబిల్లో మానవునికి దేవుడు చెప్పింది భయపడవద్దు, ప్రతిరోజు భయపడవద్దు అంటున్నాడు. కానీ మనుషులు భయపడుతూనే ఉన్నారు. ఈరోజు నాకు దేవుడు అది చేయలేదు ఇది చేయలేదు అంటే దేవుని తప్పు కాదు, నీలో భయం ఉంది. నువ్వు భయపడుతున్నావు, దేనికో భయపడుతున్నావు, ఎవరికో భయపడుతున్నావు, సమాజానికి భయపడుతున్నావు, లోకానికి భయపడుతున్నావు, సైతానికి భయపడుతున్నావు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. నువ్వు భయపడితే నీకు భయం పుట్టిస్తా నేను. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, దేవుని బిడ్డవే, క్రైస్తవుడివే, విశ్వాసవే, అన్నిటికీ భయపడుతున్నావు. అందుకే దేవుడు భయాన్ని పుట్టిస్తున్నాడు నీకు. నీవు తెచ్చుకున్నది అది. భయపడవద్దు అంటే నీవు భయపడుతూనే ఉన్నావు. అందుకే భయపెడుతూ ఉన్నది సైతాన్ నిన్ను. భయపడవద్దు అంటే ఇంకెందుకు భయం? నిర్భయంగా బ్రతకాల్సిన మనం భయానికి లోనైపోయి, భయానికి ఆందోళన చెందుతూ ఏమైపోతామో అని భయానికి గురైపోతూ మన జీవితాలు మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు భయపడవద్దని ఎప్పుడో చెప్పాడు. ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు భయానికి లోనైపోయావు. నీ భయపడుతూ ఉన్నావు కనుక నేను భయపెడతానన్నాడు దేవుడు. అందుకే భయపడుతూ ఉన్నావు. అంత భవిష్యత్ అంతా భయమే. రేపటిని కూర్చిన భయం, ఇంకాసేపట్లో ఏం జరిగిద్దో భయం. కొంతమందికి భయాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. బండి రోజు ఆయన బండి మీద బాగా తీసుకెళ్ళి భయం ఎక్కడ పడేస్తాడో, కాళ్ళు ఇరుగుతాయి. ఆయన చక్కగానే తీసుకెళ్తాడు పాపం, నెమ్మదిగా. నీకు భయం, ఈ భయమే ఎక్కడో జారిపోతా, కాళ్ళు ఎరగొట్టుకుంటా. ఫ్యాను చక్కటి గాలి ఇస్తూ ఉంది, ఈ ఫ్యాను తెగి నా మీద పడిద్దేమో భయం. ఇవన్నీ నీవు తెచ్చుకున్న భయాలు. భయపడవద్దు. ఫ్యాన్ బిగించాను, దానికి వంకెలేసి బోల్ట్లు వేసి గట్టిగా బిగిస్తే నీ భయం నిన్నే తింటూ ఉంది. మరి దేవుడు చెబుతున్నాడు భయపడవద్దు అంటే భయపడుతున్నా నీ భయమే నిన్ను పట్టి పీడిస్తుంది.